హలో ఆల్, ఈరోజు వీడియోలో మనం ద క్రెయిన్ అండ్ ద ఫాక్స్ ఈ స్టోరీని తెలుసుకుందాం. ఏ ఫాక్స్ అండ్ ఏ క్రెయిన్ లివ్డ్ ఇన్ ఏ ఫారెస్ట్. ఒక నక్క ఒక కొంగ ఫారెస్ట్లో నివసించేవాళ్ళు, అంటే అడవిలో నివసించేవాళ్ళు. దే బోత్ వర్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు. వన్ డే ద ఫాక్స్ ఇన్వైటెడ్ ద క్రెయిన్ ఫర్ డిన్నర్. ఒకరోజు నక్క కొంగని డిన్నర్కి ఇన్వైట్ చేసింది. రాత్రి భోజనానికి రమ్మని ఇన్వైట్ చేసింది. ద క్రేన్ వాజ్ వెరీ హ్యాపీ. కొంగ చాలా సంతోషించింది. నక్క కొంగని ఇన్వైట్ చేసినందుకు, భోజనానికి ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషించింది. షీ రీచ్డ్ ద ఫాక్స్ హౌస్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం అయ్యేసరికి కొంగ నక్క ఇంటికి చేరుకుంది. ద ఫాక్స్ మేడ్ సమ్ సూప్ ఫర్ డిన్నర్. నక్క కొంచెం సూప్ని డిన్నర్ కోసం సూప్ని తయారు చేసింది. ద స్మెల్ ఆఫ్ ది సూప్ మేడ్ ద క్రేన్ హంగ్రీ. ఆ సూప్ నుంచి వచ్చే స్మెల్కి, వాసనకి ఆ కొంగకి ఆకలి పుట్టుకొచ్చేసింది అనమాట. బట్ ద ఫాక్స్ సర్వ్ ద సూప్ ఇన్ టు ఫ్లాట్ బౌల్స్. బట్ ఏం చేసింది అయితే ఆ నక్క ఆ కొంగకి ఆ సూప్ని ఒక 2 ప్లేట్స్లో అందించింది. సో ఇలా ఈ ప్లేట్స్లో ఇలా ఫ్లాట్ ఉన్న ప్లేట్స్లో సూప్ని పోసి ఇచ్చేసింది. ద ఫాక్స్ స్టార్టెడ్ ఈటింగ్ సూన్. సో నక్క గబగబా ఫాస్ట్గా మొత్తం ఆ సూప్నంతటిని తినేస్తుంది. బట్ ద పూర్ క్రేన్ కుడ్ నాట్ ఈట్ ద సూప్ ఫ్రమ్ ద బౌల్. షీ వాజ్ హంగ్రీ. బట్ ఆ కొంగ మాత్రం ఆ సూప్ని ఆ బౌల్ నుంచి తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఫాక్స్కి ఏముంది, నార్మల్గా ఉంటుంది కాబట్టి మౌత్, అది ఈజీగా దాని నాలుకతో సూప్నంతటిని తినేస్తుంది. బట్ కొంగకి మూతి పొడవుగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్లో నుంచి సూప్ని తాగలేకపోతుంది. సో ఏడుస్తుంది. చాలా ఆకలిగా ఉంది, బట్ ఆ సూప్ని మాత్రం తీసుకోలేకపోతుంది. బట్ షీ థ్యాంక్డ్ ద ఫాక్స్ ఫర్ ద డిన్నర్. అయినా కూడా ఆ కొంగ సూప్ని ఏమీ తీసుకోలేకపోయినా కూడా డిన్నర్కి నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అని ఫాక్స్కి, నక్కకి చెప్పింది. బిఫోర్ షీ లెఫ్ట్ షీ ఇన్వైటెడ్ హిమ్ టు హర్ హౌస్ ఫర్ డిన్నర్ ద నెక్స్ట్ డే. కొంగ వెళ్లే ముందు ఆమె ఏం చేసింది, నక్కని నెక్స్ట్ రోజు, తర్వాత రోజు డిన్నర్కి మా ఇంటికి రా అని ఆహ్వానించింది. When the fox arrived at the crane's house, he could smell a delicious porridge. ఆ నక్క ఆ కొంగ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక మంచి సువాసనకరమైన గంజి వాసన వస్తుంది. The crane served the food in 2 tall and narrow wedges. కొంగ ఇప్పుడు ఆ గంజిని ఒక పొడవుగా ఉండే కూజాలలో సర్వ్ చేసింది. The crane could easily eat the food from the tall vessel, but the fox could not even reach the food. ఆ కొంగ చాలా ఈజీగా ఆ వెజిల్లో, ఆ కూజాలో ఉండే ఫుడ్ని తీసుకొని తింటుంది. బట్ నక్క మాత్రం అసలు ఆ ఫుడ్ని టచ్ కూడా చేయలేకపోతుంది అనమాట. దిస్ టైమ్ ఇట్ వాజ్ ద ఫాక్స్ టర్న్ టు గో హంగ్రీ. ఇప్పుడు ఏమైంది, ఆ నక్క చాలా ఆకలితోని ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈ కూజ చాలా పొడవుగా ఉన్నందువల్ల ఈ నక్క అందులో ఉన్న గంజిని తీసుకోలేకపోతుంది. సో దిస్ టైమ్ ఇట్ వాజ్ ద ఫాక్స్ టర్న్ టు గో హంగ్రీ. ఈసారి నక్క ఆ ఫుడ్ను తీసుకోకుండానే ఆకలితోని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ద క్రేన్ థాట్ హిమ్ ఏ గుడ్ లెసన్. సో ఆ కొంగ ఈ విధంగా ఆ నక్కకి బుద్ధి చెప్పింది. సో ఈ స్టోరీ మోరల్ వచ్చేసి,
The story moral is one should not try to make fun of the other's limitations and people will treat you the same you treat them. మనము వేరే వాళ్ళని ఎలాగైతే ట్రీట్ చేస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. అందుకని మనం వేరే వాళ్ళ లిమిటేషన్స్ గురించి మనము ఫన్ చేయకూడదు అనేది ఈ స్టోరీ మోరల్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.